పురాణము మాఘమాసం యొక్క పురాణం గురించి మాఘ పురాణం గురించి అధ్యాయములు 1వ అధ్యాయము తెలియపరుస్తున్నాను. ఆ మాఘపురాణము ప్రాముఖ్యత. శౌనిక మునులు యజ్ఞం చేటుకు తలపెట్టుట సకల పురాణములందు అలవాటైన నైమిషారణ్యమందు ఒకప్పుడు శౌనికాది మహామునులతో లోక కళ్యాణముకే యొక్క మహాయజ్ఞము తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కకాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞము పూర్తి చేయవలెను కదా. దీక్షతో శౌనికమామును తలపెట్టి యజ్ఞస్థానముకు నైమిషారణ్యములతో ప్రవహించే గోమతీ నదీ తీరమున ఎన్నుకుని ఒక శుభముహూర్తమునకు యజ్ఞము ప్రారంభించాం. అంతటా పెద్ద యజ్ఞము చూచి తరింపవలమని కోరికతో భరతఖండములో నలుమూల నుండి తపోధనులందరూ వచ్చి యజ్ఞస్థలము సమీపమున నివాసము ఏర్పరచుకున్నారు. అచ్చట మునీశ్వరులందరూ బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు వేదములు ఆ మూల గ్రామమున అనగా చేరుకుని వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యాయము మొనర్చి మునికుమారులొచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులు తమ తమ శిష్యుల బృందముతో పరివారముతోటి తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకుని వేల కొలది ఋషిపుంగలతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిచియుండెను. ఆ యోగ సకలోకములు శుభకరమైనది పుణ్యప్రదేశమదియు 12 సంవత్సరం ఏకధాటిగా జరిగే మహాయోగముల పురాణ పురుషుడైన సూత్రమహాముని తన శిష్య బృందములతో యోగాది కార్యక్రమంలో పాల్గొనిరి. దూర ప్రాంతము నుండి వచ్చిన ఋషులు సూతులు వారు దర్శించి భాగ్యము కలిగినందుకు అమిత ఆనందము పొందిరి. సూతుల వారు ఆశీర్వంతో నిర్గముగా యోగము జరుగుచు అందరూ సంతోషించిరి. సూత్రమహాముని సకల శాస్త్రములు ఆమూలగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేద పురాణ ఇతిహాసములు సప్త విషయములకు వారికి తెలియజేయును. అన్నియు కొట్టిన పిండి వలె వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించును. బ్రహ్మతేజస్సు ఎల్లవేళ నవ్వులు ఒలకించు మహా ఆనందంతో మేలు బంగారము వలె ప్రకాశించును. శరీరము వర్ణించడానికి అటువంటి పుణ్యపురుషుడు సూతమహాముని ఆగమనకు స్వాగతము పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగుచు ఆ 12 సంవత్సరంలో ఎన్నో పురాణ గాథలు విని తరించకోరి ముని పొంగలందని వేచియున్నారు. సూతుల వారు శౌనిక మునులు కోరిక గ్రహించి అటువంటి పుణ్యకార్యముకు పురాణ పటము గానించి అశేష ముని అందరూ తృప్తిపరచుటకే విద్యుధర్మకర్త అయిన ఎందరో వచ్చి కోరికలు మన్నించినారు. ఒక శుభ ముహూర్తాన్ని ఆ శ్రవణము ఉన్నటకు సూతుల వారు ఆర్ఘ్యపాద్యములతో వసిగి ఉచితాపానంపై కూర్చుని ఆశీస్సులు చేసి మునిశ్రేష్ఠులకు మునిని తిలగ్గా ఇందుకు మున్ను ఎన్నో పురాణ గాథలు తెలియచేయుచున్నాను. అటువంటి అష్టాదశ పురాణములో కూడా ఆనందించ అనేక ఇతిహాసములు ఆలకించ అందుకు సారము గ్రహించి సమయమును వచ్చినప్పుడల్లా సకల శాస్త్రములో నీతి కథలు మాకు వినిపించవలెనుగా అని ఆయన్ను నీ బోటి సిద్ధిపురుషులు 14 లోకములకు సంచారం చేసి అన్నందుకు ఎన్నో విషయములు మీరు అవగాహనము చేసుకుని ఉన్నారు. కానీ ఆ విషయములు మాపై ఉన్న ఎడల ఈ విరామకాలములో మాకు వినిపించవలసిందిగా అని శౌనిక మహామునులు ప్రార్థించారు. ఆ ప్రకారము కోరిక శౌనికాదినములో
తన క్రొత్త సంగతి తెలుసుకొనవలని కుతూహలంతో కనబరిచినందుకు వారిని చూసి సూత్రమహాముని ఇట్లు పలికిరి. మునిపొంగలారా, మీరు మనోవాచను గ్రహించి మీరు వినదగిన కథ నాకు తెలిసి ఉన్నంత వరకు వివరిస్తాను. మీరు తృప్తిగా కలిగి ఆనందపడి అటువంటి మహాయోగ సమయంలో పుణ్యకథలు చెప్పుటకు నాకున్న వినుటి వరకు మీకు పరమార్థము కలిగి పలికెను. శౌనకామణులు కోరిక ప్రకారము సూత్రమహాముని విని అడిగితడగా వారందరినీ అంగీకరించి ధన్యులయ్యారు. మునివందరూ అమితానందంతో సూతుల వారిని పాదములకు అద్దుకొని సూత్రమహామునితో ఆయా పద్మపురాణములైన మాఘమాసం యొక్క మహాత్మ్యము మరలా వినేవలని కుతూహలముతో కలిగి ఉన్నది. అది కాక రాబోయే మాసము మాఘమాసము అయినందుకు ఆ మాస మహాత్మ్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలగా కోరెను. ఈ విధంగా శౌనకామునులు ఇతర తపస్సుతో కోరటం వలన సూత్రమహర్షి మిక్కిలి సంతోషించి పలికిరి. మునిపొంగలారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయములన్నీ అడుగుచున్నారు. మాఘమాసము కూడా ప్రారంభించకుండబోతున్నాము. అటువంటి సమయంలో మాఘపురాణం వినుట గల ఫలము ఇంత అంతా కాదు. అది సమయములో మహాయజ్ఞం జరుగుతున్న సమయములో మాఘమాస యొక్క మహాత్మ్యము మీకు వివరిస్తాను. భాగ్యము నాకు కలిగినందుకు నేను అదృష్టవంతుని. కానీ సావధానులే, ఆలకింపము అని సూత్రమహర్షి ఇట్లు వివరించెదను. నేను నా తండ్రి యగా ఓ మహర్షి శిష్యుడైన అతడు మహాతపసి జ్ఞానివి. నా తండ్రి వద్దకు సకల శాస్త్రములు అభ్యసించి విష్ణాశయోధుడు వేదమహర్షికి ప్రియపాత్రుడైడు. వారి దయ వలన కలిగే జ్ఞానముతో మీకు ఇలాంటి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పి శక్తి సామర్థ్యములు కలిగిన వాడిని నేను నీకు తెలియచేస్తున్నాను. నీతి బోధములు సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగిన పూర్వము దిలీప మహారాజనే కులగురు అయిన వశిష్ఠుల వారి దగ్గరికి మాఘమాస మహోత్సవం గురించి తెలియచేయగా వశిష్ఠ మహాముని మాఘమాస మహోత్సవం గురించి వివరించమని ఆ విషయముకు నేను మీకు వివరించబోతున్నాను. తరువాయి భాగము 2వ అధ్యాయము రేపు తెలియపరుస్తాను. మాఘమాసం యొక్క సూర్య భగవానుడైన మహానుభావుడికి ఆయన